ఎంఎంటీఎస్లో లైంగిక దాడి కట్టుకదేనా అనుమానిస్తున్న పోలీసులు 250 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన 120 మంది అనుమానితుల విచారణ ట్రైన్లోకి మరో వ్యక్తి ఎక్కినట్టు ఒక్క క్లూ దొరకలేదు లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు మూసివేతకు నిర్ణయం అంట. ఏమైంది సార్ యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నది మా మీద నాకు లైంగిక దాడి జరిగింది, నాకు పరిగెత్తుతుంటే నేను కాలు జారిపడ్డా, దాంతో ఇట్లా అయింది, తర్వాత నా మీద ఇట్లా అయింది అన్నది కదా. అంటే ఇవి రీల్ చేస్తుందట. అచ్చా ఎంఎంటీఎస్ అది అది ఉంటుంది పట్టాల మీద రీల్ చేస్తుంటే కాలు జారి పడ్డది, కాలు ఇరిగింది, తొట్టి ఇరిగింది. ఇరిగిన తర్వాత ఏమైంది, మా అయ్యమ్మ చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక కథ అల్లింది అనమాట. నన్ను రేపు చేసానికి వస్తే నేను ఇట్లా పడ్డా, తర్వాత ఇట్లా అంతా అయింది, ఇట్లా ఇట్లా అని చెప్పేసి రేపు కథ అల్లింది ఆమె. రేపు కథ అల్లితే మొత్తం ఇలా పోలీసు అందరూ కూడా మొత్తం ఎంక్వైరీ మొదలు పెట్టారు. సీసీ కెమెరాలన్నీ తీసిండ్రు, అన్ని ఫుటేజ్లు అన్ని తీసేసి ఎట్లా చూసినా కానీ ఆమె లాస్ట్కి ఏమని చెప్పిందంటే అసలు యాక్చువల్గా ఒక ఆయన పట్టుకున్నారు, ఒక 60 మందిని నిందితులు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళందరినీ విచారించారు, ఒకరిని పట్టుకొని లోపల కూడా వేసారు, జైలు వేసారు. ఈమె కోసం వేస్తే అని అడిగారు, అది ఏం లేదని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. విషయం ఏంటంటే ఈ కథనాన్ని చూపెట్టి ఎన్ని ఛానళ్ళు ఎంత ఓ హంగామా దునపోతీనింది రానంగానే మైకు తీసుకొని ఉరుకు దునపోతీని తాదరా ఏనా అంటే ఆ ఈనిందట బై. అయితే ఆ ఏడ్చినట్టు ఏడితే ఏంది కథ ఏంది కాదు చెప్పమికలు గొంతం నీ తాలి ఇవన్నీ చెప్పేసి అడిగిరట. అడిగితే అట్లేం లేదు సార్, నేను ఇట్లా జారిపడితే మా వాళ్ళు తిడతారని చెప్పేసి ఈ కథ చెప్పినా అన్నదట. అది